అంటే మాస్క్ తీసుకున్న పాలసీలు, ఎలన్ మాస్క్ తీసుకున్న పాలసీలు ట్రంప్ అమలు చేస్తున్నారా అసలు? మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్ళాం మనం. ఆ పని చేసేటటువంటి యజమాని నుంచి మనం ఆశించాల్సింది ఏంటి? మన పట్ల కాస్త మర్యాద ఉండటం, అట్లాగే టైంకి జీతం ఇవ్వడం, గౌరవంగా మన వ్యవహారం బతకడానికి అవకాశం ఇవ్వడం. అంతవరకు మనం ఆశించడంలో తప్పు లేదు. కానీ వాడు తినకపోయినా సరే నాకు తిండి పెట్టాలి, వాడి పిల్లలు బాగుపడకపోయినా సరే నా పిల్లలు బాగుపడాలి అనేటటువంటి స్వార్థంతో ఆ ఇంటి యజమాని నాశనమైనా పర్లేదు నేను బాగుపడాలి అని కోరుకుంటే ఎలా ఉంటుందో, ఇప్పుడు అమెరికా పరిస్థితి అట్లా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద పడి ఏడ్చేవాడు ఎవడు? వాడి బాధితులు. ఎవరు ఆ బాధితులు? మన దేశమా, ఫ్రాన్సా, చైనానా, పాకిస్తానా, ఇట్లాంటి దేశాలు. ఎవరు వీళ్ళు? వాళ్ళ దేశంలో నువ్వు బతకడానికి వెళ్తున్నావు, వెళ్తా వాడెట్టా బ్రతకాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావు. నిన్ను బ్రతకనిస్తే అంటే నీకు అవకాశం ఇస్తేనే వాడు మంచోడా, నీకు అవకాశం ఇకపోతే వాడు చెడ్డోడా? ఇంకొకటి, ఎలన్ మాస్క్ ఎవడో గొట్టం. అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటిది 2018 నుంచి చెప్తున్నాడు, 2008 నుంచి ట్రంప్ ఈ సంస్కరణలు 2008 నుంచి చెప్తున్నాడు.